విద్య అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలిసి కొనుట. ఏది తెలుసుకొనుట అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవడానికి వేరొకటి ఉండదు. అది తెలిసే పర్యంతము తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు. అంటే ఏది తెలియబడిన తరువాత వేరొకటి తెలియబడవలసిన అవసరం ఉండదు. అంటే అటువంటి వస్తువు ఈ లోకం మొత్తం మీద ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే. పరబ్రహ్మము తెలిసిన తరువాత ఇక ఏ ఇతర విషయము తెలియవలసిన అవసరం ఉండదు. అన్నీ దాని యందే ఉంటాయి. అందుకే చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అన్ని చదువులకు ఆధారమైనటువంటి వాడెవరో, సమస్త విద్యలకు ఆలవాలమైన వాడెవరో వాడు అనుభవంలోకి రావడమే విద్య యొక్క చిట్ట చివరి ప్రయోజనం.